ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఆయన్ని నాంపల్లి కోర్టుకి తరలించారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తూ ఉన్నాడు రవి. 2019 నుంచి ఐబొమ్మ వెబ్సైట్లో పైరసీ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. 6 ఏళ్లలో వేలాది పైరసీ సినిమాలను అప్లోడ్ చేశాడు. థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమాలను గంటల వ్యవధిలోనే ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు రవి. టాలీవుడ్కి వేలాది కోట్ల రూపాయల్లో సినీ నిర్మాతలకి నష్టం కలిగింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదుతో ఐబొమ్మతో పాటు 65 పైరసీ వెబ్సైట్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 5 కీలక నిందితులను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. తనని పట్టుకోలేరంటూ ఇటీవలే పోలీసులకి సవాల్ విసిరాడు రవి. రవిని ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు సిసిఎస్ పోలీసులు. అతని నుంచి కీలక సమాచారం సేకరించారు. ఇమ్మడి రవి నెట్వర్క్ పై ఆరా తీశారు. త్వరలో మరికొన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంది. ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని నాంపల్లి కోర్టుకు తరలించారు. అయితే కోర్టు టైం ముగియడంతో అక్కడి నుంచి జడ్జి ఇంటికి తరలించుతూ ఉన్నారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ని రవి నిర్వహిస్తున్నాడు. 2019 నుంచి ఐబొమ్మ వెబ్సైట్లో పైరసీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు. 6 ఏళ్లలో వేలాది పైరసీ సినిమాలను అప్లోడ్ చేశాడు. థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమాలను గంటల వ్యవధిలోనే ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు రవి. దీనివల్ల టాలీవుడ్కి వేలాది కోట్ల రూపాయల్లో నష్టం కలిగింది. ఆ నిర్మాతలందరికీ కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దీంతో ఐబొమ్మతో పాటు 65 పైరసీ వెబ్సైట్లపై ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 5 కీలక నిందితులను అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, సౌజన్య, ఇమ్మడి రవిని ఈరోజు అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు ఈరోజు సాయంత్రం వరకు విచారించారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకొని వెళ్లారు. అయితే కోర్టు సమయం ముగిసడంతో మళ్ళీ తిరిగి సిసిఎస్కు తీసుకొని వచ్చారు. జడ్జి దగ్గర సమయం తీసుకున్నారు. తిరిగి జడ్జి ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అయితే ఇమ్మడి రవి ఇప్పటివరకు 2019 నుంచి ఈ సినిమాలన్నింటినీ పైరసీ చేస్తున్నాడు. ముందుగా ఐబొమ్మ, అంతకుముందు బెప్పం టీవీ అని కొన్ని వెబ్సైట్లలో అప్లోడ్ చేసేటటువంటి వాడు. ఎంత పెద్ద సినిమా అయినా లేకపోతే చిన్న సినిమా అయినా, 100 కోట్ల రూపాయల సినిమా అయినా సరే కొన్ని గంటల్లోనే, రిలీజ్ అయినటువంటి కొన్ని గంటల్లోనే తన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాడు పైరసీ కంటెంట్ను. దీని ద్వారా ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వేలాది కోట్ల నష్టం వచ్చింది. ఇదంతా 2019 నుంచి జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నటువంటి తెలుగు సినిమా ప్రొడ్యూసర్లంతా హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు, ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ పోలీసులు ఎంటైర్ ఐబొమ్మ, బెప్పం టీవీ నిర్వాహకులపైన దర్యాప్తు చేశారు. ముఖ్యంగా 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ 5 మందిని ఇచ్చినటువంటి సమాచారంతో ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిగా గుర్తించారు. తన కోసం పోలీసులు గాలించారు. ఇదే తరుణంలో పోలీసులకు సవాల్ కూడా విసిరాడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి. దమ్ముంటే పట్టుకోండి అని కూడా పోలీసులకు సవాల్ చేశాడు. దీంతో కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడి నుంచే వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లుగా సిసిఎస్ పోలీసులు కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. దాని ద్వారా తనపైన నిఘా పెంచారు. అయితే నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చినట్లుగా తెలుసుకున్నటువంటి సిసిఎస్ పోలీసులు కూకట్పల్లిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఇమ్మడి రవి ఉన్నట్లుగా గుర్తించి రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు, సిసిఎస్కు తరలించారు. తన ద్వారా ఏ వెబ్సైట్స్ అయితే ఉన్నాయో, తన దగ్గర ఉన్నటువంటి సర్వర్లను సంబంధించినటువంటి పాస్వర్డ్స్ కూడా మిగతా ఎవరు నిర్వాహకులకు తెలియదన్నట్లు తెలుస్తుంది. దాంతో ఇమ్మడి రవి ద్వారానే ఆ సర్వర్లను అన్నింటినీ లాగిన్ అయ్యి వాటన్నిటిని ఓపెన్ చేయించారు. అందులో ఉన్నటువంటి కంటెంట్ అంతా సెర్చ్ చేశారు. దానికి సంబంధించి ఆధారాలు కూడా సేకరించి సిద్ధం చేశారు. వాటన్నిటినీ ఇప్పుడు జడ్జి ముందు ఉంచి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిమాండ్ విధించిన తర్వాత మరోసారి ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన కేవలం కొన్ని గంటల్లోనే ఏ విధంగా పైరసీ కాపీని తయారు చేస్తున్నారు, ఏ విధంగా అప్లోడ్ చేస్తున్నారు అంటే దీని వెనక పెద్ద నెట్వర్కే ఉంటుంది. తనకు కొంతమంది ఏజెంట్లు కూడా ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సో దీంతో ఎంటైర్ నెట్వర్క్ ఎంత మేర ఉంది, తనకు సహకరిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, ఈ పైరసీ కంటెంట్ను క్రియేట్ చేస్తున్నంత ఎవరు, థియేటర్లు వాళ్ళు ఎవరైనా సహకరిస్తున్నారా, లేకపోతే ఏ విధంగా వీళ్ళు పైరసీ కంటెంట్ను తీయగలుగుతున్నారు, సినిమాను కాపీ చేయగలుగుతున్నారు అనే దానిపైన ఇంకా విచారించే అవకాశం ఉంది. త్వరలో మరికొన్ని అరెస్టులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి 5 మందితో ఈ ఇమ్మడి రవికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, నెట్వర్క్ను ఏ విధంగా ఆపరేట్ చేస్తారు, సినిమా రిలీజ్ డేట్ను తెలుసుకొని ముందుగా ఏ విధంగా ప్రిపేర్ అవుతారు,
సినిమా రిలీజ్ అయినటువంటి కొన్ని గంటల్లోనే అంత ఎగ్జాక్ట్ ప్రింట్, ఎలాంటి పిక్చర్ క్వాలిటీ కూడా దెబ్బతినకుండా, ఆడియో కూడా మిస్ అవ్వకుండా ఏ విధంగా వీళ్ళు కంటెంట్ను అప్లోడ్ చేస్తారనే పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇమ్మడి రవిని మళ్ళీ తిరిగి రిమాండ్లోకి తర్వాత మళ్ళీ కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం కూడా ఉంటుంది. ఇమ్మడి రవి ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొంతమందిని గుర్తించి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కరేబియన్ దీవుల్లో ఉండి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నట్లుగా పోలీసులు ఒక మేజర్ దాన్ని అయితే గుర్తించారు. సో తను ఇంకా ఎక్కడెక్కడ ఆపరేట్ చేస్తున్నాడు, ఎందుకు ఇతర దేశాల్లో తిరుగుతూ ఉన్నాడు, ఇతర దేశాల నుంచి ఏ విధంగా ఈయనకు సహకారం అందుతుంది, అక్కడ కూడా ఏదైనా నెట్వర్క్ ఉందా అనే దానిపైన ఇంకా కూపిలాగుతున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా సీసీఎస్లోనే ఇమ్మడి రవి ఉన్నాడు. కొద్దిసేపటి క్రితమే తనను నాంపల్లి కోర్టు దాకా తీసుకొని వెళ్ళారు. కానీ కోర్టు సమయం ముగడంతో వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి తీసుకొని వచ్చారు. కాసేపట్లో జడ్జి ఇంట్లో ప్రవేశపెడతారు. సౌజన్య. ఎస్ రవి, థ్యాంక్ యూ.